అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓవైపు కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ అన్న వ్యవహారం కనబడుతున్నది. ప్రస్తుతం రేవంత్ అన్న దావోస్ పర్యటనలో ఉన్నాడు. రేవంత్ అన్న దావోస్ పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలోనే నలుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు దాదాపు 3 గంటల సేపు సీక్రెట్ భేటీ పెట్టుకున్నారనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి లేనప్పుడే మంత్రులు ఎందుకు సీక్రెట్ భేటీ పెట్టుకోవాలి? మంత్రులు ఏ అంశం పైన మాట్లాడి ఉండొచ్చు? ఈ మధ్యకాలంలో తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలన్నీ వేడెక్కినాయి. ఓవైపు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విచారణకు పోతున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు ఓవైపు హరీష్ రావును విచారణ చేసిరు, కేటీఆర్ని విచారణ చేసిరు. ఈరోజు సంతోష్ రావు విచారణ నడుస్తుంది. రేపో మాపో కేసీఆర్ కూడా సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి నోటీసులు ఇచ్చి కేసీఆర్ని కూడా విచారణ చేయొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. ప్రతిపక్షం వల్లనేమో విచారణ కొనసాగుతున్నది. అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులపైనేమో రకరకాలుగా మీడియా ఛానల్లో వార్తలు వస్తున్నాయి. దాదాపు 3-4 మంత్రుల పైన మీడియా ఛానల్లో రకరకాల కథనాలు వచ్చినాయి. అంతేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన రాజ్ న్యూస్లో ఒక కథనం వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంఓలో ఒక మహిళ హల్చల్ చేస్తున్నది, రేవంత్ రెడ్డి కంటే ఆమె ఎక్కువ చేస్తున్నది, ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నది, ఒక షాడో సీఎం లెక్క వ్యవహరిస్తున్నది, ఆ మహిళ చెప్పినట్టు అధికారులు వింటున్నారు, ఆ మహిళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఆ వార్త వచ్చినటువంటి 2-3 గంటలలోనే రాజ్ న్యూస్ నుండి వీడియో డిలీట్ అయిపోయింది. ఆ వీడియోని డిలీట్ చేయించే కార్యక్రమం చేశారు. తర్వాత పొన్నం ప్రభాకర్ పైన కూడా వార్త వచ్చింది. బీసీ మంత్రి అని, ఉద్యమకారుడని, ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిందని, ఫస్ట్ టైం మంత్రి అయిందని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. ఇక ఆయన పైన కూడా వార్తలు రాసిరు. ఆయన ఏదో సెక్రటేరియట్లో ఏదో చేస్తుందని, ఎవరినో ఇబ్బంది పెడుతుందని చెప్పి ఆయన పైన కూడా అదే రాజ్ న్యూస్లో వార్త రాసిరు. ఆ వార్త అట్లనే ఉంచిరు. రేవంత్ రెడ్డి పైన రాసినటువంటి వార్తను డిలీట్ చేసిరు. పొన్నం ప్రభాకర్ పైన రాసినటువంటి వార్తను అట్లనే పెట్టారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన ఒక వార్త వచ్చింది ఎన్టీవీలో. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఒక అధికారితో ప్రేమాయణం నడుపుతున్నాడు అనేటటువంటి ఒక వార్త వచ్చింది. ఆ వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్టు విచారణ చేయించిండు, ఎన్టీవీ పైన ఆ ఆఫీస్లో పోయి సోదాలు చేయించిండు, ఎన్టీవీకి సంబంధించినటువంటి దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ 3 జర్నలిస్టులు అరెస్ట్ చేయించిండు, జైల్లో పెట్టడానికి ప్రయత్నించడు. కానీ మెజిస్ట్రేటు సంబంధించినటువంటి రిమాండ్ని కొట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల పైన రకరకాల కథనాలు మీడియా ఛానల్లో. అయితే ఈ కథనాల వెనకాల రేవంత్ రెడ్డి హస్తం ఉందనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల అనుమానం అట. రేవంత్ రెడ్డి రాపిస్తున్నాడు, రేవంత్ రెడ్డి మంత్రులపైన కుట్ర చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నాడు అనేది మంత్రులకు సంబంధించినటువంటి డౌట్ అట. ఎందుకు వచ్చింది డౌట్ అంటే, ఏబిఎన్ రాధాకృష్ణ బట్టి విక్రమార్క పైన కొన్ని కథనాలు రాసిండు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ కూడా ఒక కథనం రాసిండు. మొన్న వీకెండ్ వార్తలు కూడా బట్టి విక్రమార్క పైన 2వ కథనం రాసిండు. ఏబిఎన్ రాధాకృష్ణ బట్టెనను ఉద్దేశించి వార్త రాసినప్పుడు బట్టి విక్రమార్క పోయినసారి ప్రెస్ మీట్ పెట్టిండు పోయిన వారంలో. తర్వాత ఈసారి కూడా బట్టెన ప్రెస్ మీట్ పెట్టే కార్యక్రమం చేసిండు శనివారం రోజు. ఏబిఎన్ రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు ఆయనకి అర్థమైతలేదు, ఇష్టానుసారంగా రాస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టేటట్టు రాస్తున్నాడు, నా రాజకీయ జీవితానికి ఇబ్బంది అయ్యేటట్టు రాస్తున్నాడు. ఇక నేను ఏబిఎన్ రాధాకృష్ణను వదిలిపెట్టాను, ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్తలు తప్పుడు అని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, లేకపోతే నేను ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి బట్టెన్న చెప్పిండు. బట్టన్న మాట్లాడుతూ ఈ వార్తల వెనకాల ఏ గద్దలు ఉన్నాయో, ఈ వార్తల వెనకాల ఇంకెవరు ఉన్నారో, ఎవరో హస్తం ఉంది, ఎవరో రాపిస్తున్నారు ఈ వార్తలు అని కూడా బట్టన్న క్లియర్గా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించే బట్టి విక్రమార్క చెప్పిండేమో అనేటటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. సో మంత్రుల పైన రకరకాల వార్తలు. రేవంత్ రెడ్డి పైన వచ్చినటువంటి వీడియోనేమో 2-3 గంటలలో డిలీట్ అయిపోతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన వచ్చినటువంటి వార్త పైన రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటాడు, సిట్టు విచారణ చేస్తాడు, అన్నీ జరుగుతాయి. మరొక బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ పైన వచ్చినటువంటి వార్త పైన రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలే? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలే? తర్వాత ఏబిఎన్ రాధాకృష్ణ ఇష్టానుసారంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పైన ఒక ఎస్సీ బిడ్డ పైన ఇష్టానుసారంగా వార్త రాస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలే? స్పందించిండు రేవంత్ రెడ్డి. ఏమని స్పందించిండు తెలుసా? ఒక భారీ బహిరంగ సభలో చెప్తున్నాడు, ఏబిఎన్ రాధాకృష్ణ ఎన్టీవీ చౌదరి మీకేమన్నా పంచాయతీలు ఉంటే, మన కొట్లాటలు ఉంటే మీరు రూమ్లోకి పోయి తన్నుకోరి కొట్టుకోర్రి, కానీ మంత్రులను లాగకుర్రి, మంత్రుల గురించి మాట్లాడకుర్రి, మాకు అవసరం లేదు అని చెప్పి చెప్పిండు తప్ప మరి మా బట్టన్న ఏం తప్పు చేసి, మా బట్టన్న మంచోడు, అలాంటి మా బట్టన్న చేయడు అని చెప్పి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా చెప్పలే. అసలు బట్టి విక్రమార్క పేరే తీయలే రేవంత్ రెడ్డి.
పోనీ రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో ఉన్నాడు, సరే బిజీ ఉన్నాడు అనుకుందాం, వ్యాపారవేత్తలతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నాడు అనుకుందాం, లేకపోతే ఎంఓయూలు కుదిరించుకుంటున్నాడనో, లేకపోతే హైదరాబాద్కి కంపెనీలు పట్టుకొస్తున్నాడో అనుకుందాం, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక యూనివర్సిటీలో హార్వర్డ్ యూనివర్సిటీ ఏదో ఉంది, ఆ యూనివర్సిటీలో క్లాసులు నేర్చుకుంటున్నాడు, అంతా ఓకే బాగానే ఉంది. కానీ రేవంత్ రెడ్డికి 10 నిమిషాలు టైం లేదా ట్వీట్ పెట్టడానికి? రేవంత్ రెడ్డికి పోనీ ఈ వార్తలు వస్తున్నటువంటి కథనాలు రేవంత్ రెడ్డికి తెలియదా? అన్నీ తెలుసు. మంత్రులపైన వార్తలు వస్తున్నాయి రేవంత్ రెడ్డికి తెలుసు, మంత్రులపైన చాలా మీడియా ఛానల్ రకరకాల కథనాలు రాస్తున్నాయి కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. మరి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ట్వీట్ అయినా పెట్టొచ్చు కదా, మా మంత్రుల జోలికి రావద్దు, మీరు అన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మా ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుర్రు అని చెప్పి రేవంత్ రెడ్డి అట్లీస్ట్ ట్విట్టర్లో ట్వీట్ పెట్టవచ్చు కదా, పెట్టలే. అసలు పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి, సైలెన్స్ అయిపోయిండు. ఇప్పుడు ఏది నైని బొగ్గుకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ల విషయంలో, టెండర్ల విషయంలో బట్టి విక్రమార్క అవకతవకలకు పాల్పడ్డాడు. ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక అధికారితో ప్రేమాయణం కొనసాగుతుందనేటటువంటి ఆ వార్త కూడా ఎన్టీవీ చౌదరితోటి చేతులు కలిపి బట్టి విక్రమార్కనే కోమటిరెడ్డి పైన వార్త రాపించిందని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ ఇంత పెద్ద ఎలిగేషన్ చేసిండు, ఒక బేస్లెస్ ఎలిగేషన్. మరి ముఖ్యమంత్రి స్పందించాలి కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ సైలెన్స్, ఎవరు స్పందించలే, ఎవరు మాట్లాడలే. దాదాపు 4 మంత్రులు, దాంట్లో 3 మంత్రులు బట్టి విక్రమార్క ఇంటికి పోయిరట, ఒకటే కారులో 3 మంత్రులు బట్టి విక్రమార్కని కలవడానికి పోయిరట. సుమారు 3.5 గంటల సేపు సీక్రెట్గా మాట్లాడుకున్నారు వాళ్ళు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏం మాట్లాడుండొచ్చు? రేవంత్ అన్నేమో దావోస్ పర్యటనలో ఉన్నాడు, రేవంత్ అన్న లేడు. మరి రేవంత్ అన్న లేనప్పుడు ఈ మీటింగ్ ఎందుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈ మీటింగ్ పెట్టడానికి గల కారణం ఏంది? మళ్ళా బట్టి విక్రమార్కపై ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి, అలాంటి బట్టి అన్న దగ్గరికి పోవడం ఏంది? దీంట్లో కూడా ఈ మీటింగ్లో ఉన్నోళ్ళు కూడా దాదాపు 2-3 చాలా సీనియర్ లీడర్లు. 2-3 ఏంది, అందరూ ఒరిజినల్ కాంగ్రెస్కి సంబంధించిన లీడర్లే, కాంగ్రెస్లోనే పుట్టి పెరిగినటువంటి లీడర్లు. అలాంటి వాళ్ళు బట్టి విక్రమార్క ఇంటికి పోయి ఏం మాట్లాడుండొచ్చు, ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు? మరి ఇవన్నీ సంకేతాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి దావోస్ నుండి తెలంగాణకు వచ్చుడుతోటే ఫస్ట్ మీరు ఢిల్లీకి రమ్మని చెప్పి హైకమాండ్ చెప్పిరట. ఢిల్లీకి రావాలి, ఢిల్లీలో మీరు అందరూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అసలు ఏం జరుగుతుంది, ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయి మీ మీద, ఈ కథనాలు ఎందుకు వస్తున్నాయి, ఈ వార్తలకు మీరు చేస్తున్న కథకు మాకు సమాధానం చెప్పాలి, మీ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, మీ వల్ల కాంగ్రెస్కి చెడ్డ పేరు వస్తుంది, అన్నిటికీ మీరు ఆన్సర్ ఇవ్వాలని చెప్పి ఓవైపు ఢిల్లీ హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇమీడియట్లీ ఢిల్లీకి పిలిచారు అనేది కొంత వినబడుతున్న చర్చ. అసలు నిన్న ఏం జరిగిందనేది మనం డెప్త్గా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఆస్తులేం అడుగుతలేను, లైక్ కొట్టే కార్యక్రమం చేయండి. రైట్గా టాపిక్లోకి పోతే అసలు నిన్న ఏం జరిగిందనేది బ్రీఫ్గా చెప్తున్నది, చదివి మీకు వినిపిస్తా. రేవంత్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్. ఓవైపు రేవంత్ రెడ్డి వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల పంచాయతీ నడుస్తుంది. ఏం జరిగిందంటే బట్టి విక్రమార్క నివాసంలో రహస్యంగా 3 గంటల పాటు సమావేశమైన 4 మంత్రులు. బట్టి విక్రమార్క ఇంట్లో 3 మంత్రులు వాళ్ళ కారులో పోయిరట, ఒకటే కారులో 3 మంత్రులు జర్నీ చేసిరు, బట్టన్న వాళ్ళ ఇంటికి పోయిరట. మరి ఇంటికి పోయి ఏం జరిగిందనేది కూడా మీరు చూడాలి. ఇగో మంత్రులనే టార్గెట్ చేస్తున్న రేవంత్, ఒక తాటిపై వస్తున్న రేవంత్ రెడ్డి బాధిత మంత్రులట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను టార్గెట్ చేస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మంత్రులందరూ ఇప్పుడు ఏకమవుతున్నారు, మంత్రులందరూ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఏకమయ్యి రేవంత్ రెడ్డి మనల్ని టార్చర్ పెడుతుండు, మనల్ని టార్గెట్ చేస్తుండు. అసలు రేవంత్ రెడ్డి ప్లాన్ ఏందనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తా. రేవంత్ విదేశాల్లో ఉన్న సమయంలో కలకలం సృష్టిస్తున్న మంత్రుల రహస్య సమావేశం. రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పుడు అసలు ఈ మంత్రులు ఎందుకు సీక్రెట్గా భేటీ అయ్యారు, సీక్రెట్గా కలవడానికి గల కారణం ఏంది, మరి ఆ మంత్రులు ఎవరు అనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. తమ దగ్గర ఉన్న ఆధారాలతో రేవంత్ రెడ్డి కుట్రలపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందట. ఈ 4 మంత్రులు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి దందాలు, లేకపోతే ఆయనకు సంబంధించిన కబ్జాలు, లేకపోతే ఇంకేదన్నా ఉంటే ఆ ఆధారాలతోటి ఈ మంత్రులు రెడీగా ఉన్నారట. ఈ మంత్రులు రేవంత్ రెడ్డి పైన ఆధారాలతో సహా ఢిల్లీ అధిష్టానంలో ఫిర్యాదు చేయబోతున్నారు, అంటే కంప్లైంట్ చేయబోతున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వార్త, కొంత వినబడుతున్నటువంటి చర్చ. అంటే ఇక రేవంత్ అన్న మరి ముఖ్యమంత్రి పదవి మ్యాక్సిమం పోయే అవకాశాలే కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, మంత్రులు కోపం చూస్తుంటే, మంత్రుల సీక్రెట్ భేటీ చూస్తుంటే ఏదో తేడా కొట్టేటటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ఇంకోటి, నిన్న ఒకే కారులో బట్టి ఇంటికి వెళ్ళిన మంత్రులు, ఒక కారులో బట్టి విక్రమార్క ఇంటికి వెళ్ళి ఒక్కటే కారులో మంత్రులు సాధారణంగా వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది, పైలట్ వెహికల్స్ ఉంటాయి, వెనక పోలీసు వెహికల్ ఉంటుంది, ముంగట పోలీస్ వెహికల్ ఉంటుంది, గన్మెన్లు ఉంటారు, ఓ పెద్ద ప్రోటోకాల్ ఉంటుంది. కానీ 3 మంత్రులు ఒకటే కారులో పోయిరట. అది కూడా సీక్రెట్గా వాళ్ళే పోయి బట్టి విక్రమార్క ఇంటికి 3.5 గంటల సేపు మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చిరట. ఇది వినబడుతున్న వ్యవహారం. మరి నిన్న ఒకే కారులో పోయినటువంటి మంత్రులు ఎవరెవరు అంటే
శ్రీధర్ బాబు ఐటీ మినిస్టరు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. శ్రీధర్ బాబు మొన్నటిదాకా రేవంత్ రెడ్డి తోటి దావోస్ పర్యటనలో పోయి వచ్చిండు. రేవంత్ రెడ్డి దావోస్ పోయిండు కదా, అమెరికా దావోస్, లండన్ అటు పోయి మొత్తం మేము తెలంగాణకు పెట్టుబడులు పట్టుకొస్తున్నాం, 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి, ఎంఓఈలు ఏదో వస్తున్నాయి, ఏదో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంది, ఏదో ఇంకేదో వస్తుందని చెప్పి వార్తలు రాపించిండు కదా. శ్రీధర్ బాబు కూడా రేవంత్ రెడ్డితో పాటే ఉన్నాడు. అలాంటి శ్రీధర్ బాబు దావోస్ నుండి తెలంగాణకు వచ్చిన వెంటనే బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయిండు. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్, ఆయన చాలా సీనియర్ లీడరు. ఆయన పీసీసీ అధ్యక్షుడు కూడా పనిచేశాడు కాంగ్రెస్లో. అలాంటిది సీనియర్ లీడర్లు అందరూ బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయారు. అడ్లూరి లక్ష్మణ్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముగ్గురు ఒకటే కారులో బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయిర్రట. దాదాపు 3.5 గంటల సేపు మాట్లాడుకుర్రట, 3.5 గంటల సేపు డిస్కస్ చేసుకుర్రట. మరి ఏ అంశం పైన డిస్కస్ చేయవచ్చు అనేది కూడా నేను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇగో తమపై వస్తున్న వ్యతిరేకత వీడియోలు, కథనాల వెనుక రేవంత్ హస్తం ఉన్నట్లు అనుమానాలు. మంత్రులకు డౌట్ ఉందట. వాళ్ళపైన వస్తున్నటువంటి వీడియోలు, వాళ్ళపైన వస్తున్నటువంటి మీడియా ఛానల్లో కథనాలు, వాళ్ళపైన వస్తున్నటువంటి ఆరోపణల వెనకాల మొత్తం రేవంత్ రెడ్డి హస్తమే ఉంది కావచ్చు. రేవంత్ రెడ్డి వాళ్ళపైన వార్తలు రాపిస్తుండేమో అని చెప్పి వాళ్ళకి అనుమానాలు ఉన్నాయట. ఎవరికి? మంత్రులకు. ఆ అనుమానంతో కూడా మరి వాళ్ళు మాట్లాడుకొని ఉండొచ్చు. మరి రేవంత్ రెడ్డి ఉన్నాడా, ఏం కథ, ఏం జరుగుతుందని చెప్పి డిస్కస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పట్టించుకుంటలేడు కదా. ముఖ్యమంత్రి పైన వచ్చినటువంటి కథనాలు ఏమో డిలేడ్ అవుతాయి, మంత్రుల పైన వచ్చేటటువంటి కథనాలు గట్లనే ఉంటాయి. పోనీ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు, మాట్లాడాడు, డిస్కస్ చేయడు, ట్విట్టర్లో ట్వీట్ కూడా పెట్టాడు, ఖండించాడు మంత్రుల పైన వస్తున్నటువంటి కథనాలు. మరి ఎట్లుంటుంది కథ? ఒక బీసీ బిడ్డ పైన మీడియా ఛానల్లో కథనం వస్తే రేవంత్ రెడ్డి పట్టించుకోడు. ఒక ఎస్సీ బిడ్డ పైన ఏబిఎన్ రాధాకృష్ణ వార్తలు రాస్తుంటే రేవంత్ రెడ్డి పట్టించుకోడు. అదే ఒక ఓసీ అగ్రకులానికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పైన వార్త వస్తేనేమో టకటకటగా యాక్షన్ తీసుకుంటాడు. ఎన్టీవీలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలనే, అక్కడ 3 జర్నలిస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలను అరెస్ట్ చేసిరు. వాళ్ళని రిమాండ్కు పంపించడానికి ట్రై చేసిరు, రిమాండ్ కొట్టేసారు మెజిస్ట్రేట్. అంటే ఎంతసేపు ఎస్సీ ఎస్సీల బీసీల పైన ఏం జరిగినా కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. ఇక వాళ్ళు ఒకటే కాబట్టి కోమటిరెడ్డి పైన వార్త వస్తున్నట్టు సిట్టు విచారణ, ఆ ఎన్టీవీ ఆఫీస్లో పోయి సోదాలు, కథ ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డికి ఏం జరుగుతుంది ఇంకా తెలుసు కదా ఆయనకు. ఇగో నైని బొగ్గుగని టెండర్లో బట్టి స్కామ్ చేస్తున్నాడని ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన రాధాకృష్ణ నైని సంబంధించినటువంటి బొగ్గుగన్లో టెండర్ల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. బట్టి విక్రమార్క ఎవరికి పడితే వాళ్ళకి టెండర్లు ఇస్తున్నాడు, ఆయనకి ఇష్టమున్నోళ్ళకి ఇస్తున్నాడు, ఆయన కమిషన్లు వసూలు చేస్తున్నాడు. తర్వాత ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తర్వాత ఒక అధికారితో ప్రేమాయణంకి సంబంధించినటువంటి వార్త వెనకాల కూడా బట్టి విక్రమార్కనే ఉన్నాడు. బట్టి విక్రమార్క ఎన్టీవీ ఓనర్ చౌదరితో మాట్లాడి కోమటిరెడ్డి పైన ఈ వార్త రాపించిండు. కోమటిరెడ్డి ఈ నైనీకి సంబంధించినటువంటి బొగ్గుగని టెండర్లో ఉండొద్దు, కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ అంటే రాజగోపాల్ రెడ్డి సంబంధించిన కంపెనీ దీంట్లో ఉండొద్దని చెప్పి, ఈ టెండర్లో పాల్గొనొద్దని చెప్పి బట్టి విక్రమార్కనే వార్త రాపించిండు అని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిండు. అంటే ఒక దళిత బిడ్డ పైన ఇలాంటి వార్తలు వస్తుంటే బట్టి విక్రమార్కను ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా, కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు పంచాయతీ అయ్యేటటువంటి విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఆంధ్రవాడు వార్త రాస్తుంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి కదా. ఎందుకు స్పందించలే? అది కూడా ఆంధ్ర పేపరు, ఆంధ్రజ్యోతి ఆంధ్ర పేపరు, ఏబిఎన్ ఆంధ్ర ఛానల్లో ఆంధ్ర పేపర్లో మన తెలంగాణ బిడ్డలను కించపరిచే విధంగా రాస్తుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అట్లీస్ట్ ఎందుకు ఆయన స్పందిస్తలేడు? ఎందుకు ట్విట్టర్లో ట్వీట్ పెడతలేడు? ఎందుకు మాట్లాడతలేడు? మాట్లాడకపోవడానికి గల కారణం ఇవన్నీ కూడా వస్తున్నాయి. అసలు ఏబిఎన్ రాధాకృష్ణ గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పి, ఈ వెంకటకృష్ణ అని చెప్పి మొన్న తక్కెలపల్లి రవీందర్ని అన్నాడు కదా, తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని అన్నాడు కదా. అసలు గెట్ అవుట్ ఏబిఎన్, హైదరాబాద్ నుండి ఏబిఎన్ వెళ్ళిపోవాలి, గెట్ అవుట్ ఫ్రమ్ తెలంగాణ. పోయి వైజాగ్లోనో విజయవాడలోనో పెట్టుకోండి మీ కంపెనీలు, మీ కథ ఏమన్నా ఉంటే. తెలంగాణ నీళ్ళు తాగుతారు, తెలంగాణ అన్నం తింటారు, మరి తెలంగాణ బిడ్డలపైన తప్పుడు వార్తలు రాస్తారా? తెలంగాణ బిడ్డలనే ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా వార్తలు రాస్తారా? ఏబిఎన్ రాధాకృష్ణకి దమ్ముంటే బట్టి విక్రమార్క ఏదో దందా చేసి స్కామ్ చేసినట్టు ఆధారాలు బయటపెట్టు ఆధారాలు. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో? వాట్సాప్ చాట్ ఉందా, లేకపోతే వీడియో కాల్స్ ఉన్నాయా, లేకపోతే ఆడియో కాల్స్ ఉన్నాయా, ఫోటోలు ఉన్నాయా, వీడియోలు ఉన్నాయా, ఏమున్నాయి? బట్టి విక్రమార్క చౌదరితో మాట్లాడి కోమటిరెడ్డి పైన వార్త రాపించింది అంటున్నావు కదా, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? బయటపెట్టు. మెగా కృష్ణారెడ్డి పేరు కూడా వచ్చింది దీంట్లో. అంటే గింత ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ రాసింది. నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన వార్తల వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నాడు అని చెప్పి బట్టన్నకు కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే ఈ మంత్రులతో బట్టన్న మాట్లాడిందేమో అనిపిస్తుంది, కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే ఇంకొన్ని ఉన్నాయి, చూడుర్రి. తమపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ ఏబిఎన్ రాధాకృష్ణపై మండిపడిన బట్టి విక్రమార్క 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టింది బట్టన్న.
ఏబిఎన్ రాధాకృష్ణ పైన 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. గట్టిగానే అరుచుకున్నాడు ఏబిఎన్ రాధాకృష్ణ, గట్టిగానే దించాడు, మంచిగానే ఉంది రాధాకృష్ణకు. ఇంకుంటుంది రాధాకృష్ణకి, ఆయనకు అర్థమవుతుంది మేము ఏదో పెద్ద ఛానల్ మాది, పెద్ద మనిషిని అనుకుంటున్నాడు. కానీ తెలంగాణ బిడ్డల పైన, తెలంగాణ పైన విషం జిమ్ముతే రాధాకృష్ణ ఆంధ్రాకు పోతావు అంటున్నాం. ఓరాక్షన్ ఎక్కువైపోయింది నీకు, చాలా ఎక్కువైపోయింది. మా తెలంగాణ బిడ్డలను డిబేట్కి పిలిచి గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేటు. మీ జాగిరా తెలంగాణ ఏమన్నా? నువ్వు తెలంగాణకు వచ్చింది బతకనీకే ఉండు. తెలంగాణకు బతకనీకి వచ్చింది, మీరంతా బతకనీకే ఉండాలి. తెలంగాణ బిడ్డలపైన విషం జిమ్ముతామంటే చూసుకుంటూ ఉండరు ఎవరు. అర్థమైందా? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి ఆంధ్రాలో నడుపుకో. నీకు తెలంగాణలో నడపాలంటే తెలంగాణ జ్యోతి అని పెట్టు, తెలంగాణ నడుపు. మరి ఇక నెక్స్ట్ ఏముందిగో, రాధాకృష్ణ వెనుక గద్దలు రాబందలు ఉన్నారంటూ రేవంత్ రెడ్డికి పరోక్ష హెచ్చరికలు. బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాధాకృష్ణ వెనకాల గద్దలు రాబందులు ఉన్నారు, వాళ్ళు తెలంగాణ ఆస్తి పైన కన్నేసిర్రు, తెలంగాణ ఆస్తిని కొట్టేయడానికి రెడీగా ఉంటే నేను కాపాడుతున్న తెలంగాణ ఆస్తిని, తెలంగాణ ఆస్తికి ఏం కాకుండా చూస్తున్నా, కాబట్టి నన్ను అడ్డు తొలగించుకోవాలని చెప్పి నా పైన కుట్రలు చేస్తురు అని బట్టన్న చెప్పిండు. ఇక తెలంగాణ ఆస్తులు అంటే ఆల్రెడీ సగం కొలగొట్టిరు, ఇంకా సగం ఉన్నాయి, అవి కూడా కొలగొడతారు. అవి కొలగొడుతురు కానీ నేను అడ్డుకుంటున్నాను బట్టన్న చెప్పిండు. మరి ఇదేమైనా జరిగి ఉండొచ్చు. మరి నిజంగానే బట్టి విక్రమార్క వీళ్ళు ఏమైనా స్కాములు చేస్తుంటే, దందాలు చేస్తుంటే బట్టని అడ్డం పడుతుండేమో, ఆయనను అడ్డు తొలగించుకోవడానికి ఈ వార్తలు రాస్తురేమో అనిపిస్తున్నది వాస్తవానికి. తర్వాత ఇగో బట్టి హెచ్చరికల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న 4 మంత్రుల భేటీ అట. మరి బట్టన మాట్లాడినటువంటి మాటలు, ఈ వ్యవహారం అంతా చూసిన తర్వాత ఎందుకో కొంచెం తేడా కొట్టింది, వాస్తవానికి తేడా కొట్టింది. మరి నిజంగానే రేవంత్ రెడ్డి అస్తం ఉందేమో, రేవంత్ రెడ్డి ఏపిస్తుండేమో అనిపించింది. దాదాపు మంత్రుల పైన రకరకాల కథనాలు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి స్పందిస్తలేడు. ఇప్పుడు ఇదే మంత్రులు, దాదాపు ఈ 4 మంత్రులు ఢిల్లీ హైకమాండ్కు రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇవ్వబోతున్న చర్చ కూడా ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయగలుగుతున్నారా లేదా, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లుంది, రేవంత్ రెడ్డికి సంబంధించిన అంశం ఏంది, ఏం కథ అనేది మొత్తం అధిష్టానం చెప్పే అవకాశం కూడా ఉందట. ఈ మంత్రులకు సంబంధించినటువంటి సీక్రెట్ మీటింగ్ పైన, వీళ్ళ సమావేశం పైన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? రేవంత్ రెడ్డి దావోస్లో ఉన్నా కూడా మంత్రులు ఎందుకు మీటింగ్ పెట్టిరట అంటే పరిపాలనకు సంబంధించిన వ్యవహారం పైన అన్నట, పరిపాలన గురించి లేకపోతే స్కీముల గురించి మీటింగ్ పెట్టిరట. ఇప్పుడు ముఖ్యమంత్రి లేనప్పుడే పెట్టుకోవాలన్నా మీటింగు పరిపాలన మీద 4 మంత్రులు, అది కూడా సీక్రెట్గా ఒకటే కారులో 3 మంత్రులు పోయి బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికాడ కూర్చొని ఈ డ్రామా ఎందుకు? కానీ చెప్తున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్తున్నాడు. మహేష్ అన్న చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఒక వీడియో వినిపించే కార్యక్రమం ఇస్తే వినండి. సార్, ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉన్నప్పుడు ప్రస్తుతం బట్టి విక్రమార్క గారితో 4 మంత్రులు సమావేశం అయ్యారు. ఈ సమావేశాన్ని ఎట్లా చూస్తారు? ఈ అంశాలపై ముఖ్యమంత్రి గారు విదేశాలు ఉన్నప్పుడు పరిపాలన విషయంలో మంత్రుల సమావేశం తప్పేమీ లేదు. బట్టి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన విషయంలో సమావేశం జరిపినారని అనుకుంటా ఉన్నాను. విన్నారు కదా, బట్టన వాళ్ళ ఇంటికి మంత్రులు పోయినప్పుడు పిసిసి అధ్యక్షుడు చెప్తున్న మాట, లేదు పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి పోయిర్రు. ఆ పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే సెక్రటేరియట్ క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి మాట్లాడుకోవచ్చు. ముఖ్యమంత్రి లేకపోయినా కూడా డిప్యూటీ ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టి అందరితో డిస్కస్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. మరి ఇంటికే ఎందుకు పిలవాలి? ఇంటికే పోయి ఏం మాట్లాడిరు? మళ్ళీ ఇప్పుడు పంచాయతీ నడుస్తున్న టైంలో మంత్రుల పైన ఏబిఎన్ రాధాకృష్ణ రకరకాల మీడియా ఛానళ్ళు వార్తలు రాస్తున్న టైంలో ఈ 3 మంత్రులు ఒకటే కారులో బట్టి విక్రమార్క వాళ్ళ ఇంటికి పోయి 3.5 గంటల సేపు సీక్రెట్గా మాట్లాడుకుర్రు అంటే ఏం మాట్లాడుకొని ఉండొచ్చు, ఏం డిస్కస్ చేసి ఉండొచ్చు? రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ ఇస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి ఈ వార్తల వెనకాల ఉండరని చెప్పి ఏమన్నా వీళ్ళకి అనుమానాలు ఉన్నాయా? కొంత వినబడుతున్నటువంటి వార్త ఏంటి తెలుసా? అసలు రేవంత్ రెడ్డి ఈ మంత్రులను తీసేయడానికి రెడీగా ఉన్నారట. ఎవరెవరిని? ఉత్తమ్ కుమార్ రెడ్డిని, బట్టి విక్రమార్కని, పొన్నం ప్రభాకర్ని, ఈ మంత్రులను రేవంత్ రెడ్డి తీసేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ మంత్రులు వింటలేరు కదా, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ లీడర్ కదా వీళ్ళు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఈ మంత్రులు వింటలేరు కాబట్టి వీళ్ళని ఉత్తగానే తీసేస్తే కాదు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు? రీజన్ చెప్పమని అంటాడు. రీజన్ చెప్పాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ మంత్రులు పలానా తప్పు చేస్తున్నారు, ఈ మంత్రులు పలానా అవినీతి చేస్తున్నారు, ఈ మంత్రులు పలానా అక్రమాలు చేస్తున్నారు, ఈ మంత్రులు ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు, ఇవన్నీ వార్తలు వేపించి వీళ్ళని బ్యాడ్ చేసి ఈ వార్తలు ఇట్లా వస్తున్నాయని చెప్పి అధిష్టానానికి చెప్పి ఈ మంత్రి పదవులు దీపించి రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకు, రేవంత్ రెడ్డిని ఎప్పుడు జాకిపట్టి లేపేటటువంటి వాళ్ళకే మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళకే క్యాబినెట్లో అవకాశం ఇద్దామనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్టుగా కూడా కొంత వినబడుతున్న చర్చ. ఇంకో బాధ ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళని ఇప్పుడు బ్యాడ్ చేస్తే రాబోతున్నటువంటి రోజులలో కూడా నేనే సీఎం, తర్వాత వీళ్ళకంత స్కోప్ ఉండదు.
లేకపోతే రేవంత్ అన్నకు కొన్ని ఇండికేషన్స్ వచ్చినాయి. రేవంత్ అన్న పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నది. ఆగమాగం పరిస్థితి కాబట్టి రేవంత్ అన్న పరిపాలన కూడా అయితలేదు. హ్యాండిల్ చేయలేకపోతుండు క్యాబినెట్‌ని కాబట్టి. సో కొంత ఎక్స్‌పీరియన్స్ లీడర్ మరి భట్టన్న ఎక్స్‌పీరియన్సే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్‌పీరియన్సే కాబట్టి వీళ్ళకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి రేవంత్ రెడ్డికి డిప్యూటీ ముఖ్యమంత్రో లేకపోతే పీసీసీ పదవి ఇద్దామనే ఆలోచనలో అధిష్టానం ఆలోచిస్తుంది అనేది కొంత వినబడుతున్న చర్చ. ఇవన్నీ రేవంత్ అన్నకు అర్థమై ఏదో నా ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరుపడేటట్టుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మనం కాపాడుకోవాలనే ఆలోచనతోటి కూడా ఈ మంత్రులు ఏమైనా డ్యామేజ్ చేస్తాం అనుకుంటుండేమో అనేది ఒక వార్త. కొంచెం వినబడుతున్న చర్చ బయట. కానీ ఏది ఏమైనా నలుగురు మంత్రులు సీక్రెట్ మీటింగ్. మరి ఆ మంత్రుల మీటింగ్ వెనకాల ఏముందనేది ఇప్పటిదాకా తెలీదు. రేవంత్ రెడ్డే ఈ వార్తలు రాపిస్తున్నాడు, ఈ వార్తల వెనకాల రేవంత్ రెడ్డే ఉన్నాడు అనేది వాళ్ళ అనుమానం అట. మరి ఈ అనుమానం ఎక్కడి దాకా పోతుంది, ఈ వార్త ఏం జరుగుతుందో తెలియదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేరుగా ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కూడా కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.